మొట్టమొదట వ్యక్తిత్వ వికసనమునందు మనిషి తెలుసుకోవలసింది ఏది అంటే భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరము యొక్క విలువ తెలుసుకోవాలి. తెలుసుకుని దీన్ని నిరంతరము జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఇందులో నేను సాధించగలిగింది సాధించేశానన్న మాట ఎప్పటికీ ఉండదు. నేను ఇవాళ ఆరోగ్యంగా ఉన్నాననుకోండి అంటే దాని ఉద్దేశ్యం నేను ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటానని కాదు. ఇవాళ ఆరోగ్యంగా ఉన్నాను అని ఇవాళ నేను తినకూడని పదార్థం ఒకటి తిన్నాననుకోండి, 1 గంట పోయేటప్పటికే నా ఆరోగ్యంలో తేడా వచ్చేస్తుంది. నేను ఎంతో పెద్ద కార్యక్రమాన్ని నిర్వర్తించవలసి ఉంది రాబో 5-6 రోజుల్లో. 5-6 రోజులేమి, కొన్ని నెలల పాటు ఎన్నో కార్యక్రమాలు చెయ్యవలసినవి ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ నేను చెయ్యవలసినవి, నేను మాటిచ్చినవి చెయ్యడం ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఈ శరీరం సహకరిస్తే. ఈ శరీరం సహకరించాలి అంటే దాన్ని ఆరోగ్యంగా నిలబెట్టుకుంటే కదా.